తండ్రి కోసం కొడుకు త్యాగం చేశాడు. ఈ మాట అంతకు ముందు కూడా చాలాసార్లు విన్నాం. చిరంజీవి గారిది, రామ్ చరణ్ గారు వీళ్ళ పర్స్పెక్టివ్లో ఇంకా ఎక్కువసార్లు విన్నాం. యాక్చువల్గా ఏమైందంటే ఎలాంటి త్యాగం ఏంటి చెప్తాను. ఇప్పుడు సంక్రాంతికి మన అనిల్ రావిపూడి చిరంజీవి గారి సినిమా వస్తుంది, అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ సినిమా వస్తున్న నేపథ్యంలో ఆ టీం ఏదైతే ప్రొడక్షన్ టీం అంతా ఉంటారో వాళ్ళు రామ్ చరణ్ గారికి ఒక మాట చెప్పడం జరిగింది. సో ఇట్లాగా పండగ సినిమాలు వస్తున్నాయి కదా, సో ఎస్పెషల్లీ చిరంజీవి గారి సినిమా మీ పెద్ద నుంచి వచ్చే అప్డేట్లు ఏవైనా కొంచెం పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి ఒక మాట చెప్పారు. ఎప్పుడో చెప్పారు, నవంబర్లోనే ఎప్పుడో. సో అప్పుడు మనకు చికరీ సాంగ్ రిలీజ్ చేసి ఇంక వదిలేశారు. డిసెంబర్ మొత్తం ఏ అప్డేట్ మనకి ఇవ్వలేదు. సో మన రీసెంట్ జగపతి బాబు గారు లుక్ రిలీజ్ చేశారు, అది జస్ట్ ఆయన బర్త్డే అని చెప్పేదో అలాగా వదిలేశారు. కానీ తర్వాత అలా కంటిన్యూ చూసుకుంటే దాదాపు 50 రోజులు అయిపోయింది, ఒక ప్రాపర్ సాంగ్ కానీ ఏది బయటకు రాలేదు. దానికి మెయిన్ రీజన్ అదే. చరణ్ గారు కూడా మన పెద్ద టీంతో చెప్పడం జరిగింది. సో ఒక సీనియర్ యాక్టర్ అంటే మోర్ దెన్ ఒక ఫాదర్ కాకుండా ఒక సీనియర్ యాక్టర్ ఫిలిం వస్తుంది, ఇద్దరు వెంకటేష్ గారిది చిరంజీవి గారిది. సో మనం కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో వాళ్ళ హంగామా అంతా కూడా నడవనియండి, ఆ తర్వాత మనం చూసుకుందాం అనేటట్టు చరణ్ గారు కూడా చెప్పారంట. మరి ఇదే రకంగా చూసుకుంటే గైస్ రీసెంట్గా రాజాసాబ్ సినిమా మన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కూడా ప్రభాస్ గారు ఇదే అన్నారు. సో మన సినిమా తర్వాత ముందు సీనియర్స్ సినిమా అని చెప్పి చరణ్ గారు కూడా అదే తరహాలో మాట్లాడారు. అఫ్కోర్స్ మరి ఫ్యాన్స్కి అయితే ఇంకా డౌట్ ఉంటుంది, మరి అప్డేట్ ఎప్పుడు అని చెప్పి. జనవరి 20 తర్వాత మనకు అప్డేట్స్ అయితే లోడ్ అవుతాయి గైస్. సో ప్రతి 10 రోజులకు కానీ ప్రతి 15 రోజులకు కానీ ఒక సాంగ్ అయితే రిలీజ్ చేసుకుందామని పెట్టుకున్నారు. మన బయటకు వచ్చింది ఒక సాంగే, ఇంకా 5 సాంగ్స్ ఉన్నాయి, ఇంకా ట్రైలర్ రావాలి. సో చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే లోడ్ అవుతున్నాయి, మనం చాలా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఈ సినిమా తాలూకా ప్రమోషన్స్ అనేవి చాలా కొత్తగా ప్రయత్నించబోతున్నారు ఈసారి. బాలీవుడ్లో కూడా కొంత ఉంటాయి మనకి, ధర్మ ప్రొడక్షన్స్ అని, కరణ్ జోహర్, సో కపిల్ శర్మ, సో కొన్ని ఉన్నాయి. వాటన్నింటితో కూడా కొలాబరేట్ అవ్వాలి. బాలీవుడ్లో కూడా ఈ సినిమా ఇంకా ఎక్కువ వెళ్ళాలి, రీచ్ వెళ్ళాలి అని చెప్పి ఏవో పెద్ద పెద్ద ప్లాన్లే వేస్తున్నారనమాట. చూద్దాం, ఇవన్నీ సక్సెస్ అవ్వాలని చూద్దాం మనమైతే. సాంగ్ అప్డేట్ అయితే జనవరి 20 తర్వాత గైస్. అంతకుముందు వరకు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. దానికన్నా ముందు మనం అప్రిషియేట్ చేయాలి. చరణ్ గారు ఈ రకంగా సీనియర్ యాక్టర్స్ ఫిలిం వస్తుంది అని చెప్పి తన అప్డేట్స్ హోల్డ్ చేసినందుకు చాలా తక్కువ మంది చేస్తారు ఇలాంటి విషయం. నిజంగా గ్రేట్ అని చెప్పాలి గైస్. మరి మీకేమనిపిస్తుంది ఏంటి కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.